పూరిలో ప్రతి 19 సంవత్సరాలకొకసారి శ్రీ జగన్నాథుడు శరీర త్యాగం చేసి నూతన శరీరాలను స్వీకరిస్తాడని మీకు తెలుసా? దీనినే నవకళేబర యాత్ర అని అంటారు. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ లార్డ్ జగన్నాథ పార్ట్ 6. ప్రతి 12-19 సంవత్సరాల మధ్యలో ఒకసారి వచ్చే అధిక ఆషాఢ మాసంలో నవకళేబర యాత్ర జరుగుతుంది. దీనిలో భాగంగా జగన్నాథ, సుభద్ర, బలభద్రుల పాత విగ్రహాలను మార్చి కొత్త విగ్రహాలను పునఃప్రతిష్ఠిస్తారు. దీనిని జగన్నాథుడి పునర్జన్మగా భావిస్తారు. దేవుడికి పునర్జన్మ ఏంటి అనే కదా మీ సందేహం. దానికి సమాధానంగా భగవద్గీతలోని 2వ అధ్యాయం 22వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తాడు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరాహ పరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. దీని అర్థం, మనం మురికి పట్టిన బట్టలను విడిచిపెట్టి ఎలా కొత్త వస్త్రాలను కట్టుకుంటామో అలాగే ఈ ఆత్మ కూడా జీర్ణం అవ్వడానికి సిద్ధంగా ఉన్న శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని పొందుతుంది. ఇది కేవలం మానవులకే కాకుండా సమస్త జీవరాశికి సహజమే. దాంట్లో నేను కూడా భాగమే అని నిరూపించుకోవడానికే ఈ నవకళేబర యాత్ర ప్రక్రియ జరిపించుకుంటాడా జగన్నాథుడు. నవకళేబర విగ్రహాల తయారీలో తీసుకునే జాగ్రత్తలు మరియు ఎలాంటి ప్రత్యేక గుర్తులు కలిగిన చెట్ల దుంగలను సేకరిస్తారు అనే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను మీ కృష్ణ ప్రేమిక. జై జగన్నాథ్.